షెండర్ ఎలక్ట్రికల్ విస్తరణ దావోస్ వేదికగా మూడో రోజు 2,236 కోట్ల ఇన్వెస్ట్మెంటు సాధించిన తెలంగాణ రైజింగ్ టీమ్ గ్లోబల్ ఏఐ అకాడమీ ప్రియర్స్ను సహకారం కుదిరిన ఎంఓయు ఏఐలో కొంత ఏఐలో అభివృద్ధి ఎంత ఉంది దేశం, ఈ రాష్ట్రం, ఈ సమాజం, దీంట్లో కొంత కూడా కొన్నిటిపైన ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకోవాలి. ఇవాళ ఏమైందని చెప్పేసి అంటే ఏఐ వాడే వేసినట్టు కనిపిస్తూ ఉంది ఫోటో. ఒక ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేను ఒక అమ్మాయితో కలిసి ఉన్నట్లుగా ఒక ఫోటో పెట్టి, అంటే ఇది ఏఐ చిత్రీకరించిందనే నేను భావిస్తూ ఉన్నా. అట్లాంటి ఫోటోలు అట్లాంటి విషయాల్లో కొంచెం కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వాలు కూడా. వీటిని ఎట్లా కనుక్కోవాలి అనే దానిపైన కూడా ఒక మంచి ఎట్లా అంటే ఒకవేళ ఏఐ ఫోటోలు ఏవి నిజమైన ఫోటోలు ఏవి అని చెప్పేసి తెలుసుకునే పరికరాలు కూడా, తెలుసుకునే విధానం కూడా రూపొందించాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకని చెప్పేసి అంటే ఇలా కుటుంబాలు కూలిపోయేటువంటి అంశాలు, కాపురాలు చిచ్చు పెట్టేటువంటి అంశాలు, ఒక 2 ఫోటోలు ఉంటే సరిపోతుంది. వాటిని ఏ విధంగానైనా మార్చేయచ్చు అనే విధంగా కొన్ని ఉన్నాయి. వాటిపైన మరి ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిందే. మోపాలి కూడా, మోపకపోతే సంసారాలు ఖరాబ్ అవుతాయి, సమాజం ఖరాబ్ అవుతుంది. ఇలా ఒక 2 ఫోటోలు ఫేస్లు ఉంటే సరిపోతుంది. వాటిని న్యూడ్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి అవి. వాటిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా చాలామంది చనిపోయే అవకాశాలు ఉంటాయి, చాలామంది ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. నేనేమంటా ఉన్నా, టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఆ టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి? టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే మంచిదే, కానీ మంచికే ఉపయోగిస్తున్నామా మనం? టెక్నాలజీని మంచికే ఉపయోగిస్తున్నామా? ఆ టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత నష్టం ఉంది అని చెప్పేసి కూడా కొంత గ్రహించాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఆ ఫోటో చూసాక కొంత అంటే నాకు వాస్తవానికి ఆ ఎమ్మెల్యే పైన నేను గతంలో ఒక స్టోరీ చేసిన. ఈ అంశం పక్కన పెడితే నిన్న వచ్చిన ఫోటో మాత్రం నన్ను కొంత బాధగా అనిపించింది. అది వాస్తవమా అనే విధంగా ఉంది, నిజమే కావచ్చు అనే విధంగా ఉంది ఆ ఫోటో నిజమే కావచ్చు అనే విధంగా కనిపిస్తూ ఉంది. సో దానిపైన ఇది ఇంకా లోడ్ అవుతూ ఉంది కాబట్టి ఒకసారి నా ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఫోటో ఏదైతే ఉందో జూమ్ చేయి. ఈ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోను ఏఐ అయితే చిత్రీకరించినట్టు క్లియర్గా అనిపిస్తూ ఉంది. నాకైతే అదే అనిపిస్తూ ఉంది, ఏఐ పనే ఇది అని చెప్పేసి. ఓకేనా? ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నేనేమంటా ఉన్నా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ప్రజాప్రతినిధి అయినా ఆయన ఫోటోలను ఇట్లా పెట్టి సోషల్ మీడియాలో బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళపైన ఈ ఫోటోను ఎవరైతే క్రియేట్ చేసారో, లేదంటే అది నిజమైన ఫోటోనా బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే ప్రభుత్వమే ఇట్లాంటి పిచ్చి చిల్లర పనులు చేపిస్తూ ఉందని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి పిచ్చి చిల్లర పనులు చేపించినట్లు అనిపిస్తూ ఉంది నిజంగానే మాకు. ఆమె కరీంనగర్ ఆమెనంట, ఆమెతో మన పాడి కౌశిక్ అన్నకు ఉన్నటువంటి సంబంధం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అది వాస్తవం అని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అట్లాంటి చిల్లర వల్ల ఫోటోలు దిగే అవకాశం ఉండదు. ఆయన ఎన్నో దేశాలు తిరిగినటువంటి వ్యక్తి. ఇట్లా కరీంనగర్ లేడీకో ఇంకోలకో కంట్రోల్లో ఉండి ఇట్లా ఫోటోలు తీసుకొని ఆమె ఫోన్లో పోయి ఉంటాడని చెప్పేసి అయితే నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే లీడర్లు అనేటోళ్ళు బయట ప్రపంచానికి తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత తప్పులు చేసినా లోపల దాచుకునే ప్రయత్నం చేస్తారు, సమాజం ముంగట కనిపించకుండా లోతుగా లోపలగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇదే ఫోటో, ఇది నాకు తెలిసి క్లియర్గా ఏఐ ఫోటోనే ఇదైతే. నాకు నిజమైన ఫోటో అయితే అనిపిస్తలేదు. ఇట్లాంటి ఈయన ఒక ఎమ్మెల్యే పాపం, ఒక నిజమైన ఫోటో అయితే వాస్తవాలు బయట పెట్టాలి. కాకపోతే ఏఐ ఫోటో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోటోను ఎవరైతే చిత్రీకరించారో ఖచ్చితంగా వాళ్ళపైన శిక్ష పడాలి. మొన్న వీళ్ళ మంత్రుల పైన, వీళ్ళ ఎమ్మెల్యేల పైన వస్తున్నటువంటి ఆరోపణలకేమో ఒక సిట్ ఏర్పాటు చేసి అధికారులు చట్టం తన పని తను చేసుకోవద్దని చెప్పేసి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు. మరి ఈయన కూడా ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు. ఈయన మీద కూడా ఈ ఫోటోలు ఎవరైతే పెడతా ఉన్నారో, గతంలో తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అట్లాంటి వార్తలు ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళపైన సిట్ ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. ఎట్లా అభివృద్ధి చెందాలంటే ప్రయోజనంగా ఉండాలి.
ప్రయోజనాత్మకంగా అభివృద్ధి చెందాలి, కానీ ఇట్లా పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి ఫోటోలు చేసే విధంగా అభివృద్ధి చెందొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఏ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నావు కదా, సంతోషం, మంచి మార్గంలో రావాలి, డెవలప్ కావాల్సిందే, అభివృద్ధి చెందాల్సిందే. కానీ ఇగో ఎమ్మెల్యేను ఇట్లా చిత్రీకరించిన వాళ్ళ మీద శిక్ష పడాలి. ఆ ఫోటోలు చేసిరో అది తెలుసుకునే టెక్నాలజీ, తప్పు చేసిన తప్పుడు ఏని తప్పుగా ఎవరైతే ఉపయోగిస్తున్నారో అది కూడా కనిపెట్టేటువంటి టెక్నాలజీ తీసుకురావాలి. అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు, ఈ ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఇట్లాంటి ఏసీ సంసారాలు ఉలగొట్టి ఈయన పరువు తీసేసి ఈయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈయనకు ఒక కూతురు పాపం, వాళ్ళు ఏమనుకోవాలి? ఇట్లాంటి ఫోటోలు చూసినప్పుడు అరే మా నాన్న గిట్లనా అని చెప్పేసి డౌట్ పడే విధంగా ఉంది. ఇది తప్పుడు ఫోటోలా ఉంది, ఏమన్నా నిజమైన ఫోటోలా ఉంది? పాడి కౌశికన్నా, నువ్వు ఈ విషయంలో నేను చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడతలేవు, మౌనంగా ఉంటున్నావు. మరి వాస్తవం అనుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఫోటోలను వాస్తవమా కాదా నువ్వు సమాజానికి చూపించాలి. అరే తప్పుడు ఫోటోలు నీ మీద పెడతా ఉన్నారు, నువ్వు మౌనంగా ఉంటున్నావు అంటే వాస్తవం అనుకుంటారు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి, బయటకు రావాలి, స్పందించాలి. ఆమె ఓలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటా, అచ్చిపోయేటోళ్ళతో సంసారాలు చేసుకుంటా, అవి వీడియోలు తీసుకొని వాళ్ళ మొగడు వీడియో తీస్తాడంట, ఆమెనేమో పని చేస్తుందంట. ఆ పని అంతా వీడియో తీయగానే నువ్వు పైసలు ఇస్తావయ్యావా అని చెప్పేసి బ్లాక్మెయిల్ ఇస్తాడంట. ఆమెకి ఈయనకు లింక్ ఉంటుంది. ఈయన ఎమ్మెల్యే, ఆమెను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటా. అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యే మీద ఇట్లాంటి ఫోటోలు చేసుడు. నువ్వు మాట్లాడాలి కౌశిక్ అన్న, లేకపోతే నిజంగా బాధగా ఉంది మాకైతే. బాధ అంటే ఇదేదో వ్యంగ్యంగా వెటకరంగా కాదు, సీరియస్గా చెప్తా ఉన్నా, సీరియస్ మ్యాటర్ ఇది. ఆయన ఎమ్మెల్యే నువ్వు కట్టుకొని ఒక అమ్మాయితో ఫోటోలు పెట్టి ఇటు అమ్మాయి జీవితం నాశనము. సరే అమ్మాయిది అంటే ఆమె సెక్స్ వర్క్ చేస్తుంది కాబట్టి అలా మోడే చేపిస్తుంది కాబట్టి అమ్మాయి జీవితం నాశనం కాలేదు, సమాజంలో వాస్తవాలు తెలుస్తాయి. కానీ నేను ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, ఈయన కుటుంబంలో లొల్లిల కోసం ఉంటుంది. గతంలోనే మా వదినే రోకల్ బాటతో కొట్టిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అది కూడా తప్పుడుదే, నాకు తెలిసి తప్పు వార్తనే. ఇంట్లో రోకల్ బండలు ఏడున్నాయి, మిక్సీలో ఉండగా, గ్రైండర్లు ఉండగా, ఎమ్మెల్యే ఇంట్లో రోకల్ బండలు ఉంటాయి. కానీ కొంత అప్పుడు వాస్తవం అనిపించింది. ఇప్పుడు స్పందించాలి ఖచ్చితంగా. ఏఐ డేటా సెంటర్లు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏఐని అభివృద్ధి దిశగా నడిపించాలి, రాష్ట్రంలో ఏఐ ఖచ్చితంగా ఉండాలి. ఆ దిశగా విద్యార్థులు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి, మంచికి ఉపయోగించుకోవాలని, చెడుకు ఉపయోగించుకోవద్దు.